నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను అధిక ధరలకు అమ్ముతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బైన్సా శాఖ ఆధ్వర్యంలో విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శాఖ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలల్లో అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన ఆచరణలో అమలు కావడం లేదని వాపోయారు. అలాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను అధిక రేట్లకు అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఏబీవీపీ బైన్సా శాఖ సభ్యులు పాల్గొన్నారు. బడుగు బలహీనటువంటి పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడం, ప్రైవేట్ స్కూళ్ళలో సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలు అనేవి స్పందించకపోవడం, అలాగే ఎంఓ సార్ కూడా వాళ్ళపై స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఎంఓ సార్కి చెప్పడం జరుగుతుంది. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై, అలాగే బైన్సాలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై ఎంఓ సార్ వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కానీ పుస్తకాలు అమ్మడం, విక్రయించడం జరుగుతుంది, దీనిపైన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉన్నటువంటి ప్రతి ఎంఈఓ ఆఫీస్ ముందట ఏబీపీ ధర్నాకు దిగడం జరుగుతుంది.